నమస్కారం. మన హైదరాబాద్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎల్ఐజీ ఇందిరమ్మ ఇళ్లకు భారీ స్పందన. 10 రోజుల్లోనే 20,000 మంది దరఖాస్తు. లష్కర్ బోనాలకు సర్వం సిద్ధం. ముస్తాబైన ఉజ్జయిని మహంకాళి ఆలయం. సనత్ నగర్ టిమ్స్ ఇన్ఛార్జి డైరెక్టర్ గా డాక్టర్ నరేంద్ర కుమార్. నిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ సేవలే లక్ష్యమని వెల్లడి. పేరుకేమో విశ్వనగరం, రోడ్లన్నీ గుంతలమయం. నగరవాసులకు నిత్య నరకంగా మారిన రహదారులు. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం. ముంబై టు హైదరాబాద్ దందా, 4 అరెస్ట్. హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో ఎల్ఐజీ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. 10 రోజుల్లోనే సుమారు 20,000 మంది దరఖాస్తు చేశారు. చిరునామా ధృవీకరణ కోసం ఆధార్, ఇతర డాక్యుమెంట్లు కూడా అప్లోడ్ చేసేలా మీ సేవ దరఖాస్తులో మార్పులు చేశారు. 10 ప్యాకేజీల్లో సుమారు 660 కోట్ల రూపాయలతో 16 టవర్ల నిర్మాణానికి హౌసింగ్ బోర్డు టెండర్ల ప్రక్రియ చేపట్టింది. దరఖాస్తులకు ఈ నెల 10 వరకు గడువు ఉన్న నేపథ్యంలో ఆశావహుల నుంచి భారీ స్పందన ఉండొచ్చని హౌసింగ్ బోర్డు అంచనా వేస్తోంది. క్యూర్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి 10 రోజుల్లోనే సుమారు 20,000 దరఖాస్తులొచ్చాయి. హైదరాబాద్ కోర్ అర్బన్లోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,680 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి హౌసింగ్ బోర్డు కసరత్తు చేస్తోంది. తొలి విడత రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజ్గిరి, నాంపల్లి, ఖైరతాబాద్, కార్వాన్, బహదూర్పుర, అంబర్పేట్, కూకట్పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సనత్ నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మలక్పేట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూలై 21 నుంచి మీ సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ నెల 10 వరకు గడువు ఉన్నందున ఇకపై దరఖాస్తులు మరింత పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దరఖాస్తుతో పాటు 10,000 రూపాయల ఈఎండీని దరఖాస్తుదారులు చెల్లించాల్సి ఉంది. చిరునామా ధృవీకరణ కోసం ఆధార్ కాకుండా ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ పాస్బుక్ వంటి పత్రాలు తీసుకుంటున్నారు. ఈ మేరకు మీ సేవ దరఖాస్తుల్లో మార్పులు చేశారు. ఫలితంగా స్వస్థలం, చిరునామాతో ఆధార్ ఉన్నవారు ఇక్కడి ఓటర్ ఐడీ, బ్యాంక్ పాస్బుక్ వంటి డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఒక కుటుంబం నుంచి ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నెలాఖరు నాటికి ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణం ప్రారంభించేందుకు హౌసింగ్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. 10 ప్యాకేజీల్లో హైదరాబాద్ జిల్లాలో 3,500, మేడ్చల్ జిల్లాలో 1,920, రంగారెడ్డి జిల్లాలో 1,920 ప్లాట్ల నిర్మాణానికి టెండర్లు పిలిచింది. ఈ నెల 19 వరకు కాంట్రాక్టర్ల నుంచి బిడ్లు స్వీకరించనుంది. 10 అంతస్తుల టవర్లలో ఒక్కో అంతస్తుకు 12 ప్లాట్ల చొప్పున 528 చదరపు అడుగుల్లో సింగిల్ బెడ్రూమ్ ప్లాట్లు నిర్మించనున్నారు. స్థలం 5 లక్షల రూపాయల సబ్సిడీని ప్రభుత్వం ఇవ్వనుండగా సుమారు 6 లక్షల రూపాయలు లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని 4 విడతల్లో చెల్లించాలి. కేటాయించిన ఎల్ఐజీ ప్లాట్ను 10 ఏళ్ల పాటు అమ్మడానికి లేదా అద్దెకివ్వడానికి వీల్లేదని హౌసింగ్ బోర్డు షరతు విధించింది. ప్లాట్ను ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుందని, అవసరమైతే బ్యాంకు మార్టిగేజ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. మొత్తం ఇళ్లలో మహిళలకు 30%, ఎస్సీలకు 14%, ఎస్టీలకు 5%, బీసీలకు 16%, దివ్యాంగులకు 5%, ప్రభుత్వ అవుట్సోర్సింగ్, 4వ తరగతి ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులకు 10% రిజర్వు చేసినట్టు హౌసింగ్ బోర్డు తెలిపింది. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేస్తే ఇతర పథకాల ప్రయోజనాలపై ప్రభావం పడుతుందన్న వదంతులను హౌసింగ్ బోర్డు తోసిపుచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులో పేర్కొనే వివరాలు ఇతర పథకాలకు ఉపయోగించబోమని స్పష్టం చేసింది. ఈఎండీగా చెల్లించే 10,000 రూపాయలపై కూడా ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఒకవేళ ఇల్లు రాకపోతే 2 రోజుల్లో 10,000 తిరిగి ఇస్తామని తెలిపింది. ఇల్లు కేటాయిస్తే లబ్ధిదారుల వాటా నుంచి తగ్గిస్తామని వివరించింది. అన్ని వివరాలు చెప్పేందుకు ఎల్ఐజీ ఇళ్ల పథకంపై ప్రత్యేక కాల్ సెంటర్ కూడా ప్రారంభించింది. దరఖాస్తులపై ఎలాంటి అనుమానం ఉన్నా 04024603573కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని హౌసింగ్ బోర్డు తెలిపింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సనత్ నగర్ కి ఇన్ఛార్జి డైరెక్టర్గా డాక్టర్ నరేంద్ర కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఆసుపత్రిలో ఛార్జీ తీసుకున్న ఆయనకు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ప్రతి ఒక్కరికి అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన టిమ్స్ ఆసుపత్రిని అత్యంత ఉన్నతంగా తీర్చిదిద్దటమే తన లక్ష్యం అంటున్న డాక్టర్ నరేంద్ర కుమార్తో ఈటీవీ ముఖాముఖి. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి
టిమ్స్ సనత్ నగర్ హాస్పిటల్కి ఇన్ఛార్జ్ డైరెక్టర్గా ఈరోజు బాధ్యతలు తీసుకున్నటువంటి డాక్టర్ నరేంద్ర కుమార్ గారు మనతో ఉన్నారు. మరి ఈ హాస్పిటల్ వృద్ధికి ఆయన ఏం చేయాలనుకున్నారు, ప్రణాళికలు ఏంటో ఆయన మాటలు తెలుసుకున్నారు. సో మీ ప్లాన్ ఏంటి అండ్ ఎలా ఉండబోతుంది? ఒక్కొక్క టీమ్స్లో ఒక్కొక్క ప్రత్యేకమైన విభాగాలకే వాటి సేవలు అందించాలి, వాటికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా చేయాలి అనేది ప్రభుత్వ ఆశయం. మన టిమ్స్ సనత్ నగర్లో కార్డియాక్ సైన్సెస్, నెఫ్రో సైన్సెస్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సైన్సెస్ అండ్ ట్రోమా సైన్సెస్, ఈ 4 విభాగాలకి ముఖ్యంగా థ్రస్ట్ ఇస్తూ వీటి సేవలకే ఈ హాస్పిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా చేయాలి అనేది ప్రభుత్వ ఆశయం. టిమ్స్ హాస్పిటల్స్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ప్రజల్లో ఒక సందేహం ఉంది, గాంధీ ఉస్మానియా లాగా అని. ఇది వాస్తవానికి గాంధీ ఉస్మానియా లాగా ఉండబోతుందా, నిమ్స్ హాస్పిటల్ లాగా ఉండబోతుందా? నిమ్స్ అనేది ఒక అటానమస్ ఇన్స్టిట్యూట్, ప్రభుత్వ గ్రాంట్ ఇన్ ఎయిడ్ తో రన్ అవుతుంది. కొన్ని సేవలు ఛార్జెస్ ఉంటాయి. ఆ లైన్స్ లోనే టిమ్స్ కూడా ఒక యాక్ట్ ప్రకారం, నిమ్స్ యాక్ట్ ఎట్లా ఉందో టిమ్స్ కూడా టిమ్స్ యాక్ట్ కింద పనిచేస్తుంది. కొన్ని సేవలకి పరిమితమైన ఛార్జెస్ ఉంటాయి. టిమ్స్లో మనం ప్రత్యేకంగా విదేశీ పేషెంట్ల కోసం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం, లాంజ్లు కానివ్వండి, రూమ్స్ కానివ్వండి. సో ఈ విదేశీ పేషెంట్లకు సంబంధించి ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఉండేటువంటి సర్వీసెస్ ఏంటి, వాళ్ళని ఇక్కడ తీసుకురావడానికి మనం చేసే ప్రయత్నాలు ఏంటి? విదేశీ పేషెంట్స్కి హైదరాబాద్ అనేది మెడికల్ టూరిజం హబ్గా మారింది. ఈ కాన్సెప్ట్ని ప్రభుత్వం గుర్తించి ఈ టిమ్స్ సనత్ నగర్లో మనకి 3 బ్లాక్స్ ఉన్నాయి. ABC. సి బ్లాక్లో 4th and 5th ఫ్లోర్స్ ఎక్స్క్లూజివ్గా విదేశీ పేషెంట్స్ కోసం అనేకమైన సదుపాయాలతో చేస్తున్నాం. వారి ఓపీ సపరేట్గా ఉంటుంది, వారి లిఫ్ట్స్ సపరేట్గా ఉంటాయి, వారికి అందే సేవలు సపరేట్గా ఉంటాయి. ఆ రూమ్ సర్వీసెస్ కానీ అవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో బిల్డ్ చేస్తాం. చాలా కాలం నుంచి టిమ్స్ ఇవాళ ఓపెన్ అవుతుంది, రేపు అవుతుంది అనే మాట వినిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఒక కంప్లీట్ అప్డేట్ అయితే లేదు. ఇప్పుడు టిమ్స్ ఎప్పటికి అందుబాటులో వచ్చే అవకాశం ఉంది? మరోవర్ మనం దాదాపుగా 2 నెలల నుంచి ఇక్కడ ఓపీ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నాం. పేషెంట్స్ కూడా బాగుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఎప్పటికి ఇది పూర్తి స్థాయిలో అందుబాటులో వచ్చే అవకాశం ఉంటుంది? యాజ్ ఏ ఇన్ఛార్జ్ డైరెక్టర్గా మీ ఆధ్వర్యంలో ఈ ఓపీలు కావచ్చు, పేషెంట్స్కి ఎమర్జెన్సీ ఇబ్బంది లేకుండా ఏం చేయాలనుకుంటున్నారు? ఇన్ పేషెంట్స్ పరంగా ఆల్మోస్ట్ అన్ని సర్వీసెస్ ఇవ్వటానికి మేము రెడీగా ఉన్నాం. ఆపరేషన్ థియేటర్స్ కూడా ఒక్క స్టెరిలైజేషన్ ఒక్కటే మిగిలింది. సో శానిటేషన్ అండ్ స్టెరిలైజేషన్ అనేది ఇనాగరేషన్ అయిన అతి త్వరలోనే స్టార్ట్ చేసి దాన్ని సర్వీసెస్ అన్ని యాక్షన్లోకి తీసుకొస్తాం. ఏ డేటు అనేది ప్రభుత్వ పరంగా అధికారికంగా ప్రభుత్వం అనౌన్స్ చేస్తూ ఉంటుంది. మా వరకు ఇది పూర్తి స్థాయిలో స్టార్ట్ చేయడానికి సన్నద్ధంగా ఉన్నాం. సార్, కంగ్రాచులేషన్స్. సో ఇది మొత్తంగా టిమ్స్ హాస్పిటల్ని పేదలు, అదేవిధంగా ఎవరైతే అంటే కొంత అమౌంట్ ఎఫర్ట్ చేయగలే అత్యుత్తమైనటువంటి సేవలు పొందాలనుకుంటారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా, అదేవిధంగా విదేశీ నుంచి వచ్చేటువంటి రోగులకు సైతం ఉన్నత స్థాయిలో వైద్య సేవలను అందించేందుకు వీలుగా ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దామని చెప్పేసి అయితే ప్రస్తుతం అంటే ఇనాగ్రేషన్కి ఆసుపత్రిని అయితే పూర్తిగా ఏర్పాటు చేశాము, ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్తున్నారు ఇన్ఛార్జ్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్నటువంటి డాక్టర్ నరేంద్ర కుమార్. కెమెరా పర్సన్ అశోక్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. మెట్రోలో ప్రయాణికులను వేగంగా గమ్యస్థానాలకు చేరవేయడమే కాదు, అత్యవసర వైద్య చికిత్స కోసం అవయవాల తరలింపులోనూ మెట్రో ముందుంటుందని హైదరాబాద్ మెట్రో రైలు నిరూపించింది. అత్యవసర వైద్య చికిత్స కోసం అవయవాలు తరలించేందుకు మెట్రో అధికారులు ఇవాళ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. గచ్చిబౌలి కేర్ ఆసుపత్రి నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి గుండె, ఊపిరితిత్తులను తరలించేందుకు ఈ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. 14 కిలోమీటర్ల దూరంలోని కిమ్స్కు కేవలం 25 నిమిషాల్లో అవయవాలను మెట్రో రైలు ద్వారా విజయవంతంగా చేర్చారు. ఈ మేరకు ప్రాణాలు కాపాడే వైద్య చర్యలకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మెట్రో అధికారులు తెలిపారు. 4 రోజుల పసికందును 5 లక్షలకు విక్రయిస్తున్న ఓ మహిళను బాలాపూర్ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకుని చిన్నారిని కాపాడారు. జేజే ఫంక్షన్ హాల్ వద్ద పసికందును విక్రయిస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన బాలాపూర్ పోలీసులు చిన్నారిని విక్రయానికి వచ్చిన వాహిదా అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. పాపను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పసికందు ఆరోగ్యంగా, సురక్షితంగా ఉందని తెలిపారు. ఆ ముఠాలో ఇంకా ఎవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు రంగం సిద్ధమైంది. కోరిన కోర్కెలు తీర్చే మూలపుటమ్మ, కష్టాలన్నీ తీర్చి పిల్లాజల్లాను చల్లగా చూసే అమ్మకు భక్తితో బోనం సమర్పించడానికి భక్తులు సిద్ధమయ్యారు. దాదాపు 1,00,000 మందికి పైనే భక్తులు తరలివస్తారన్న అంచనాతో ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం 4 నుంచే అమ్మవారి దివ్య దర్శనం ప్రారంభం కానుంది.
బోనాల ఉత్సవాలకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం ముస్తాబైంది. అమ్మవారి దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలి రానుండగా ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక దర్శన మార్గాలు ఏర్పాటు చేసింది. అవసరమైన వాలంటీర్లను నియమించింది. నిరంతర విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి అమ్మవారి దివ్య దర్శనంతో బోనాల ఉత్సవం ప్రారంభమవుతుంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ అమ్మవారి మహాహారతిలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఆషాఢమాసంలో వ్యాధులు ప్రబలకుండా అమ్మవారికి 15 రోజులు ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ పూజారులు తెలిపారు. బోనాలు తర్వాత రంగం కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారికి అభిషేక కార్యక్రమం మరియు అర్చనా కార్యక్రమం జరుగుతుంది. తదుపరి ఉదయం 4:05 మహాహారతితో అమ్మవారు దేదీప్యమానంగా వెలుగొందుతూ భక్తులకు దర్శనమిస్తుంది. సోమవారం రాత్రి 12 గంటల వరకు నిర్విరామంగా జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క రంగం కార్యక్రమంలో దేశ భవిష్యత్తు గురించి చెప్పడం జరుగుతుంది. రంగం కార్యక్రమం జరిగిన తదుపరి పోతరాజులు అత్యంత వైభవంగా రంగరంగ వైభవంగా నాట్యమాడుతూ అమ్మవారికి ఎంతో శోభాయమానంగా విరాజిల్లుతూ అమ్మవారి దేవాలయం ముందు మరి ఒక బలిహరణ కార్యక్రమం జరుగుతుంది. తదుపరి అమ్మవారి దేవాలయంలో అంబారీ ఊరేగింపుపై అమ్మవారిని సాగనంపడం జరుగుతుంది. అమ్మవారిని జగజ్జనని ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసినటువంటి డోలీగేరర్లందరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికందరూ ఆషాఢ మాసాన్ని విశేషంగా ఎంచుకుని ఆషాఢ మాసంలో కొరగలేటువంటి రోగాలు, కలరా, మసూచి మొదలైనటువంటి వ్యాధులని నిర్మూలన చేయడానికై అమ్మవారి కొలుకులని ఆషాఢ మాసంలో ఈ ఆలయంలో 16 రోజుల పాటు నిర్వర్తించడం కరికాటి. బోనాల సందర్భంగా నిరంతర కరెంటు సరఫరాకు విద్యుత్ శాఖ అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసింది. 20 మంది సభ్యుల ప్రత్యేక బృందం 24 గంటలు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రమాదకర విద్యుత్ సమస్యలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఎండీ జితేష్ పాటిల్ సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దర్శనం సజావుగా సాగేలా 500 మంది వాలంటీర్లు, 2500 మంది పోలీస్ సిబ్బందిని మోహరించినట్టు తెలిపారు. మనకి ఈ గుడికి మన ట్రాన్స్ఫార్మర్స్ ఏదైతే ఉన్నాయో దానికి సఫిషియెంట్ కెపాసిటీ ఉండే విధంగా చూసాము. అంతేకాకుండా ఇంకా అదనంగా ట్రాన్స్ఫార్మర్లు పెట్టి రౌండ్ ద క్లాక్ మా టీం ఇక్కడ అందుబాటులో ఉంటుంది. కాబట్టి టీజీఎస్పీడీసీఎల్ మన సిబ్బంది అందరూ మన బోనాలు పండుగకి చాలా ప్రిపేర్డ్గా ఉన్నారు. సో భక్తులందరికీ మా విజ్ఞప్తి ఏముందంటే ప్రమాదకరంగా ఏదైనా కనపడింది అనుకోండి, మీరు దయచేసి వెంటనే మాకు తెలియజేస్తే మేము అది దానికి సరిగా చూసుకుంటాం. మన దగ్గర ఇక్కడ లోకల్ రౌండ్ ద క్లాక్ 20 మెంబర్స్ టీం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే బోనం మొత్తుకొచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ లైన్ చాలా ఫ్రీగా కదిలేటట్టు అక్కడ మేము లేడీ వాలంటీర్స్ని ఏర్పాటు చేస్తున్నాము. వాలంటీర్స్ దగ్గర 500 మంది వాలంటీర్స్ ఉంటున్నారు. తర్వాత పోలీస్ ఆఫీసర్స్, లేడీస్ సిబ్బంది ఉంటున్నారు. మళ్ళీ స్కాట్స్ అండ్ గార్డ్స్ నుంచి కూడా వాళ్ళని యువకులను కానీ యువతలను కానీ తీసుకొచ్చి లేడీస్కి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జోగినీలు మొత్తం ఇక్కడికి అమ్మవారి దగ్గరికి వస్తారు. ఎందుకంటే బోనాలంటేనే ఉజ్జయిని మహంకాళి దగ్గర నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడికి 200 మంది వస్తారు ఖచ్చితంగా. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనానికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. హైదరాబాద్ మహానగరం గ్లోబల్ జీసీసీలకు డెస్టినేషన్, ప్రపంచ ఫార్మా రంగానికి రాజధాని, సాఫ్ట్వేర్ కంపెనీలకు యూనివర్సల్ సెంటర్. దేశమే కాదు, ప్రపంచం ఏ మూల నుంచి ఎవరు వచ్చినా అక్కున చేర్చుకునే నగరం. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయం. అందుకు అనుగుణంగానే నగరంలో మౌలిక వస్తువులను అభివృద్ధి చేస్తున్నామన్న ప్రభుత్వ ప్రకటనలు, స్కైవేలు, ఎక్స్ప్రెస్ వేలు, ఫ్లైఓవర్లు ఇలా ఎన్నో చేస్తున్నామన్న మాటలు. ఇదంతా ఒకవైపే. ఈ మాటలకు తగ్గ అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితం. చాలా ప్రాంతాల్లో మనం చెప్పుకునే అభివృద్ధి కనిపించదు. చాలా ప్రాంతాల్లో రోడ్లపై గుంతలు, ప్రమాదకర మలుపులు హైదరాబాదీలకు తెలియని మాట కాదు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. అభివృద్ధి పనుల పేరుతో తవ్వి వదిలేసిన రోడ్లతో నిత్యం ప్రాణాలను అరచేతులు పెట్టుకొని ప్రయాణించే దుస్థితి. ఎన్ని మారినా అధికారుల తీరు మారక రాజధాని వీధుల్లో ప్రమాదకరంగా మారిన రోడ్లపై ఈటీవీ స్పెషల్ ఫోకస్.
రోడ్ల మీద ఉన్న గుంతలు పూడ్చండి మహాప్రభు అని ప్రజలు వేడుకున్నప్పటికీ జిహెచ్ఎంసీ అధికారుల కళ్ళకు గంతలు మాత్రం వీయడం లేదు. ఫలితంగా రహదారుల మీద గుంతలు తీవ్రమవుతూ రహదారులకు ప్రయాణించేటువంటి వాహనదారులు కావచ్చు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నగరంలో నెలకొంది. నగరంలో ఏ మూలకెళ్ళినా, ఏ అంతర్గత వీధిని చూసినా, ఏ అంతర్గత రహదారిని పరిశీలించినా మొత్తం రహదారులన్నీ కూడా గుంతలమయంగా మారాయి. మరి ఈ గుంతలకు కారణం గతంలో అంటే భారీ వర్షాలు పడి రహదారులు దెబ్బతిన్నాయంటే అదేం లేదు. చాలా రోజుల క్రితం నుంచి కూడా అవే గుంతలు ఉన్నాయి. కేవలం మొక్కుబడిగా మాత్రం గుంతలు పూడుస్తున్నటువంటి బల్లియా ఇంజనీరింగ్ విభాగం అవేవి కూడా పట్టించుకోకపోవడంతో క్రమంగా రహదారులన్నీ కూడా పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఫలితంగా ఆ రహదారుల మీద ప్రయాణించేటువంటి వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురవుతూ ఆసుపత్రుల పాలవుతున్నారు. సో గడిచిన 6 నెలల మాసాల్లో చూసినట్లయితే దాదాపు 1500కు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగినట్టుగా ట్రాఫిక్ పోలీసుల అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. అందులో దాదాపు 1000 మందికి పైగా గాయపడ్డారు. మరో 150 మందికి పైగా మరణించినట్లుగా ట్రాఫిక్ పోలీసుల గణాంకాలు చూస్తే ఆందోళన వ్యక్తమవుతుంది. మరి ఈ పరిస్థితుల్లో పట్టించుకోవాల్సినటువంటి బల్దియా ఇంజనీరింగ్ విభాగం అటు ట్రాఫిక్ పోలీసుల మధ్య సమన్వయ లోపం కారణంగా రహదారులు పూర్తిగా దెబ్బతిని వాహనదారుల ప్రాణాల మీదకి వస్తున్నాయి. ప్రస్తుతం ఉదాహరణకు మనం బోరబండలోని రాజీవ్ నగర్ చౌరస్తా వద్ద ఉన్నాం. ఈ రాజీవ్ నగర్ చౌరస్తా వద్ద నిత్యం ప్రతి ఉదయం నుంచి రాత్రి వరకు కనీసం 2-3 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ఈ గుంతలు పూడ్చాలని ఫిర్యాదు చేసినా కేవలం నామమాత్రంగా పట్టించుకుంటున్నారే తప్ప శాశ్వతంగా రోడ్డు వేయడం లేదు. సో ఫలితంగా గుంతలు తాత్కాలికంగా పూడ్చడం వల్ల మళ్ళీ చిన్న చినుకు పడినా అవి పూర్తిగా మళ్ళీ రిపేర్కి వచ్చేసి ఎక్కువ లోతులో ఉన్నటువంటి గుంతలు పడుతున్నాయని చెప్పేసి వాహనదారులు వాపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఎవరు పట్టించుకోరండి. ఇక్కడ ల్యాండ్ రేట్ పెరిగింది కానీ గుంతలు మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. చాలా మంది పడ్డారు. ఆయన పూడ్చిండు కానీ పూడ్చడం కాదు, ఇది అసలు ఇది ఎప్పటి నుంచో రోడ్లు వేయాల. సో మొత్తం నగర వ్యాప్తంగా ఉన్నటువంటి పాట్ హోల్స్ను, రహదారి మీద ఉన్నటువంటి పాట్ హోల్స్ను కాంట్రాక్టర్లకు ఇచ్చి పూర్తి స్థాయిలో వాటిని పునరుద్ధరించాలి. గుంతలు లేని రహదారులను వాహనదారులకు అందించాలనేటువంటి లక్ష్యంతో డ్రైవ్ నిర్వహించినప్పటికీ అది ఎక్కడ కూడా సఫలం కాలేదు. కేవలం రికార్డుల వరకు మాత్రమే, గణాంకాల వరకు మాత్రమే పరిమితమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ రోడ్డు పైన సార్ ఇట్లా తొవ్వేసి ఉన్నది, దాన్ని కవర్ చేయండి అంటే మా దగ్గర స్టాఫ్ లేదు, స్టాఫ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మేము చేయిస్తాము అంటున్నారు. కానీ అప్పటి వరకు ఎవరో ఒకటి బలి అవ్వాల్సిందే. రోడ్డు పైన గుంతలలో పడడము, యాక్సిడెంట్ జరగడం ఖచ్చితంగా ఇది అవుతూనే ఉంది. నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులే కాదు, సో జాతీయ రహదారుల మీద కూడా ఇటు ఎల్బీ నగర్ నుంచి మొదలుకుంటే ఇటు మియాపూర్ వరకు, ఇటు లింగంపల్లి వరకు, అటు ఉప్పల్ వరకు ప్రధాన రహదారులు కూడా భారీ గుంతలు ఏర్పడి వాహనదారులకు ఇబ్బంది పెడుతుంది, అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. మరి ఇప్పటికైనా బల్దియా ఇంజనీరింగ్ విభాగం అధికారులు తమ కళ్ళకున్న గంతలు విప్పి రోడ్ల మీద గుంతలు పూడ్చాలని చెప్పేసి వాహనదారులు వేడుకుంటున్నారు. మరి బల్దియా యంత్రాంగం కేవలం పాట్ హోల్స్ పేరుతో, ప్రత్యేక డ్రైవ్ పేరుతో మొక్కుబడిగా ఈ చర్యలు చేపట్టకుండా కొత్త రహదారులు ఏర్పాటు చేసేలా ప్రమాదకరంగా మారినటువంటి గుంతల వద్ద తక్షణ చర్యలు చేపట్టేలా చూడాలని చెప్పేసి వాహనదారులు వేడుకుంటున్నారు. కెమెరామెన్ బాలాజీతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ ముఠా గుట్టురట్టయింది. ముంబై నుంచి నగరానికి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న 4 సభ్యుల ముఠాను హెచ్న్యూ హుస్సేని ఆలం పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 13 లక్షల విలువైన 120 గ్రాముల హైడ్రోపోనిక్ గంజాయి, 5 గ్రాముల కోకైన్, 27 ఎల్ఎస్డీ బ్లాట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ముంబై నుంచి హైదరాబాద్కి మత్తు పదార్థాలు చేరవేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆదిత్య పరారీలో ఉన్నట్లు పోలీసులు వివరించారు. డ్రగ్స్ ను అధిక ధరలకు విక్రయించి నిందితులు విలాసవంతమైన జీవితం గడిపినట్లు విచారణలో వెల్లడైంది. ఫోన్ కాల్స్ ద్వారానే డ్రగ్స్ కొనుగోలు, విక్రయాలు చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు హైదరాబాద్లో ఎవరెవరికి సరఫరా చేశారనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఊపర్ షేర్వాణి అందరు పరేషాని, ఈ సామెత తెలియని హైదరాబాదీలు ఉండరు. సైబరాబాద్ కార్పొరేషన్లో కొత్తగా ఏర్పడిన అంజయ్ నగర్ డివిజన్కు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది.
ఓవైపు హైటెక్ సిటీ వెలుగు జిలుగులు ఉంటే మరోవైపు బస్తీలో సరైన మౌలిక వస్తువులు లేక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైటెక్ కంపెనీలు, సాఫ్ట్వేర్ సంస్థల్లో పనిచేసేవారుండే ప్రాంతాల్లో అన్ని వసతులు ఉంటే చిన్నా చితక పనులు చేసుకునేవారు ఉండే బస్తీలు మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. భిన్న పార్శ్యాలు ఉన్న అంజయ్యనగర్ డివిజన్పై ఈటీవీ ప్రత్యేక కథనం. అంజయ్యనగర్ డివిజన్ హైటెక్ సిటీకి కోతవేటు దూరంలో ఉంటుంది. ఈ డివిజన్ గతంలో కొండాపూర్ డివిజన్లో భాగంగా ఉన్న ఈ ప్రాంతం పునర్విభజన తర్వాత ప్రత్యేక డివిజన్గా ఏర్పాటైంది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా ఏర్పడ్డ ఈ డివిజన్ ఇతర డివిజన్లతో పోలిస్తే కాస్త భిన్నం. ఓవైపు అంతర్జాతీయ స్థాయి సాఫ్ట్వేర్ సంస్థలు, మరోవైపు పేద మధ్యతరగతి ప్రజల నివాసాలతో మాస్ అండ్ క్లాస్ సంస్కృతుల నిలయంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసే వేలాది మంది ఐటీ ఉద్యోగులు ఆకాశ హర్మయాల్లో నివసిస్తుంటే ఆ కంపెనీలకు పనిచేసే సెక్యూరిటీ గార్డులు, ఇతర కార్మికులు అక్కడి బస్తీల్లో ఉంటారు. అత్యాధునిక ఐటీ హబ్లకు పక్కనే ఉన్న తమ బస్తీలను పట్టించుకునేవారే లేరని పలు కాలనీల వాసులు వాపోతున్నారు. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్నాయి బస్సులు ఇవి. అంజయ్య నగర్, సిద్దిక్ నగర్, రాజీవ్ నగర్, గుల్షన్ నగర్, పీజీఆర్ నగర్, బంజారా నగర్ ఇవన్నీ కూడా స్లమ్లు. మిగతా అన్ని కూడా కాలనీలు ఉన్నాయి. డైమండ్ హిల్స్ ఉంది. ఇక్కడ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా పేరు చెప్పుకోనికి హైటెక్ సిటీ ప్రాంతం గొప్పగా ఉంటుంది. కానీ ఇక్కడ స్లమ్లకు వస్తే అంత డ్రైనేజీలు పొంగడం, రోడ్లు మొత్తం పాడవడం ఇవే జరుగుతూ ఉంది. కాబట్టి ఇవి అధికారుల దృష్టికి కూడా మేము తీసుకుపోతున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయంలో కొంచెం ప్రత్యేక శ్రద్ధ చూపించి ఇక్కడ కాలనీ ఈ డివిజన్లో ఉన్న పరిధిలో సమస్యలను పరిష్కరిస్తారని చెప్పి మీ ఈటీవీ ద్వారా వారిని కూడా ప్రత్యేకంగా కాలనీల తరపు నుంచి, స్లమ్ల తరపు నుంచి కూడా విజ్ఞప్తి చేస్తాం. ముఖ్యంగా ఈ డివిజన్లో అంజయ్య నగర్, సిద్దిక్ నగర్, రాజీవ్ నగర్, పీజేఆర్ నగర్, గుల్షన్ నగర్ కాలనీలు ఉండగా అక్కడ జనాభాకు తగ్గట్లు మౌలిక వసతులు కరవయ్యాయి. గుంతలమయమైన రోడ్లు, పొంగిపొర్లే మురుగునీరు, కాలం చెల్లిన డ్రైనేజీ పైపులైన్ల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు చెబుతున్నారు. విద్యుత్ స్తంభాలకు వేలాడే తీగలు ఎప్పుడు పడిపోతాయో, ఎవరికి కరెంట్ షాక్ తగులుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. శ్మశాన వాటిక, బస్తీ దవాఖానా వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ కాలనీ సమస్యలంటూ మెయిన్ శ్మశానం డెవలప్మెంట్ అనేది ఎన్నో రోజుల నుండి జరుగుతున్నది కానీ ఇప్పటికీ క్లియర్ అవ్వలేదు. రోడ్స్ అనేది మేము ఇక్కడ 20 years నుండి ఉంటున్నాం. అప్పుడు ఏ పరిస్థితి ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అట్లీస్ట్ ఆటో పోనీక కూడా ఉండదు. వాటర్ వచ్చినా కూడా డ్రైనేజీ వాటర్ కలిసి రావడం జరుగుతుంది. బూస్టర్ వేయాలని ఇంతకు ముందు కూడా మేము మహిళల అందరం కలిసి రిక్వెస్ట్ చేసినాం, అయినా కూడా అవ్వలేదు. వీళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ డ్రైనేజ్ అట్లనే ప్రాబ్లం ఉంది. మాకు బొందలగడ చాలా ఇబ్బంది అవుతుంది నీళ్ళ గురించి. ఇక్కడ రోడ్లు వేస్తలేరు, మాకు వాటర్ లైన్ లేదు, డ్రైనేజ్ లేదు, రోడ్డు లేదు సార్. చాలా అతి దారుణంగా ఉంది. డ్రైనేజీలు కానీ కరెంటు పోలు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం వేసినా ఎప్పుడు పట్టకూడదు తెలియని పరిస్థితి. గుల్షన్ నగర్ కాలనీలో 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మరింత దారుణంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. మ్యాన్ హోల్స్ పొంగి రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తోందని వాపోతున్నారు. पूरा रोड कुप्पा होगा. 4 साल से हम कोशिश कर रहे हैं, फोन कर रहे हैं, किसी को भी कर रहे हैं. 4 मरतबा एमएलए साहब के पास भी जाके आए, आज तक कुछ भी हल नहीं हुआ. कॉर्पोरेटर साहब भी आए, टू टाइम्स आए, उन्होंने भी आके कुछ भी नहीं करे. ये पहले कोंडापुर डिवीजन में था, जब भी कोई आके नहीं देखे. अभी अंजयनगर डिवीजन में आ गया. ये रोड, ड्रेनेज, स्ट्रीट लाइट्स का बहुत प्रॉब्लम है और डेली ड्रेनेज लाइन ओवरफ्लो होता है यहाँ पर. और जो पीने का पानी है वो भी जो है सही नहीं आ रहा है. कभी कभी जो है मैला पानी मिल के आता है इसमें. इसलिए हम जमाने से जो है बोल रहे हैं बहुत दिन से. మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి అంజయ్యనగర్ డివిజన్లో మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.